హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాల్టి వీడియో ఏంటంటే హోమ్ ఫ్లవర్ గార్డెన్ అలాగే ఉస్తికాయ కర్రీ అనమాట. సో దీని ఫుల్ వీడియో, లాంగ్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడైతే ఉస్తికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి. ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. సో ఈ కాడలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇవి బఠానీ కాయల్లాగా ఉంటాయి కదండి. ఇది వంకాయ ఫ్యామిలీకి చెందిన చెట్టే అనమాట. సో ఇవన్నీ కాడలు తీసేసిన తర్వాత ఒకసారి నీట్గా మనం వాష్ చేసుకోవాలండి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని మనం కట్ చేసుకోవచ్చు, లేదా రోల్లో కొంచెం లైట్గా దంచుకోవచ్చు అనమాట. సో ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నట్లయితే వాటి సీడ్స్ అన్నీ కూడా బయట వచ్చేస్తాయి. సో సీడ్స్ బయట వచ్చేసిన తర్వాత మనము వీటిని తీసి వాటర్లో వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. సో అదే అనమాట కొంచెం కష్టం అని చెప్పింది నేను. సో ఇలా వాటర్ అంతా వేసి బాగా నలిపినట్లయితే ఆ సీడ్స్ అంతా వచ్చేస్తాయి, లేకపోతే కర్రీ అనేది ఎక్కువ చేదనిపిస్తుంది. సో సీడ్స్ అన్నీ వచ్చేంత వరకు మనం నీట్గా క్లీన్ చేసి ఇలా కాయలు మాత్రమే తీసుకోవాలి. నేను మీకు సీడ్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇవి వంకాయ సీడ్స్ లాగానే ఉంటాయి చూడడానికి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీకి రెడీ చేసుకుందాం. ఎర్రగడ్డలు, టమోటాలు, తెల్లగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు అనమాట. సో సింపుల్గా కర్రీ అయితే అయిపోతుందండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి మన గార్డెన్లోటివి, అందుకే డైరెక్ట్గా వేసేసాను. తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకున్నామో ఉస్తికాయలు అవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉస్తికాయలు వేసిన వెంటనే కొద్దిగా కల్లుప్పు, పసుపు కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని అందులోనే చింతపండు రసం కూడా వేసుకోండి. సో ఇప్పుడు వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే కాయ మెత్తబడేంత వరకు ఉడకాలి కాబట్టి. సో ఇది బాగా కలిపిన తర్వాత బాగా మెత్తగా కాయ ఉడికి చిక్కబడేంత వరకు కర్రీని మనం ఉడికించుకున్నట్లయితే కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఇది మనకు స్టమక్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ, లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా హెల్త్కి తింటే చాలా మంచిదంట. సో మనం చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. సో కొద్దిగా పులుపు, కారం యాడ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదండి. సో టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకునేస్తే మన కర్రీ ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్.